వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కాటన్ బ్లౌజ్ పీస్తో కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలనో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసి 11.5 ఇంచ్ ఫోల్డ్ వేసుకొని కట్ చేసుకుందాం. కింద 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని కట్ చేసుకుందాం. క్రాస్ లేకుండా తీయాలి. బాడీ లెంత్ ఇక్కడ నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. యాక్చువల్ లెంత్ 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. షోల్డర్ లెంత్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ పెట్టుకుంటాం. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్కి మార్క్ చేసుకుందాం. అలాగే నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 3 ఇంచెస్ వస్తుంది. బ్యాక్ నెక్ డీపు 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వెనక నెక్ నీట్గా రౌండ్గా కింద షేప్ పెట్టుకుని రౌండ్ నెక్కు మార్క్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే చెస్ట్ లూజ్ ఇక్కడ 9 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం వదిలేస్తున్నాము. మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము బ్లౌజ్ కట్ చేసుకుందాం. మన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. క్లాత్ మీద మన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని మనము ఈ యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ అలాగే మార్కింగ్ చేసుకుందాము. షోల్డరు, ఆర్మ్ హోలు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ డీపు 6 ఇంచెస్ పెట్టుకుంటున్నామండి ఇక్కడ. అలాగే కింద బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ ఇక్కడ నేను 13.5 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. పైన 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని క్రాస్గా జాయిన్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకొని చంక డౌన్ కూడా మార్క్ చేసుకుంటున్నానండి. మన ఫ్రంట్ పార్ట్ మనం వేసుకున్న మార్కింగ్స్ ప్రకారము కట్ చేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత కింద మనం డ్రా చేసుకున్న షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా మన బాడీ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని కిందికి లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడికి 3 ఫోల్డ్స్ ఉండేట్టుగా మడత వేసుకుందాం. బ్లౌజ్ని 3వ వంతు భాగానికి ఒక పాయింట్ మార్క్ పెట్టుకుందాం. చూసారా, ఇలా 3 భాగాలుగా ఫోల్డ్ చేసుకొని 3వ వంతు ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్ తీసాం కదండి, అక్కడ కరెక్ట్గా రౌండ్ తిరిగే చోటు నుంచి కింద మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్కి ఇలా ఒక కర్వ్ షేప్లో మార్క్ పెట్టుకొని డ్రా చేసుకుందాం. ఇదే అండి మనం ఫ్రంట్ కటోరీ షేప్కు కట్ చేసుకుంటున్న పీస్. ఇది ఇలా డ్రా చేసుకొని ఈ షేప్ను మనం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనం ఫ్రంట్ కట్ చేసుకున్న కటోరీ షేప్ని ఇలా క్లాత్ మీద మార్కింగ్ చేసుకొని క్రాస్గా చేయాలి. స్ట్రైట్గా లేకుండా క్రాస్గా పెట్టుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. మన పీస్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న పీస్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ మనము 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని డాట్ కోసం మార్క్ చేసుకుందాం. అటువైపు ఇటువైపు ఒక 1 ఇంచ్లో మార్క్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము.
హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ కోసము ఎక్స్ట్రా మిగిలిన 4 పార్ట్స్ కట్ చేసుకుంటున్నానండి. టోటల్ 6 పీసెస్ వస్తే క్రాస్ బెల్ట్ బాగుంటుంది. మనకి ఇందాక 2 వచ్చాయి కదా, ఇప్పుడు ఇంకొక 4 ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ నెక్ పీస్ కుట్టడానికి క్రాస్గా ఇలా 2 ఇంచెస్ మందంతో క్లాత్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్, ఇది మన ఫ్రంట్ పీస్ అండి. మనం కట్ చేసుకునే బ్లౌజ్లో నెక్స్ట్ హ్యాండ్స్, నెక్ పీసు, ఇవి క్రాస్ బెల్ట్, దారాల పట్టి, హుక్స్ పట్టి ఇవన్నీ ఉన్నాయండి. క్రాస్ బెల్ట్. సో మనము బ్లౌజ్ కుట్టడానికి కావాల్సిన టోటల్ పార్ట్స్ అన్నీ కటింగ్ అయిపోయిందండి.